దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును కాక. దేవాది దేవుని నామమున మీకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మాటను మనం వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగునని వాక్యంలో వ్రాయబడినట్టు ఎంత విస్తారముగా మనం దేవుని మాటలు వింటామో మన జీవితంలో అంత విశ్వాస జీవితంలో బలపడటకు దేవుడు సహాయం చేస్తాడు. రండి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానాంశంగా మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్యాంశం ప్రారంభిద్దాం. అత్యంత కృప కలిగిన తండ్రి, ప్రేమగల రాజా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులయ్యా. నాయనా తండ్రి, ఈ యొక్క సమయం మీరు మాకు ఇచ్చేందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నా తండ్రి యేసయ్యా, నన్ను నీ నోటి పూరగా వాడుకొని నన్ను నీ సిలువ మాటను మరుగుపరిచి నా ద్వారా నా ప్రభా మా ప్రియులందరితో మా అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు నా ప్రభా మీ యొక్క మహాత్యమును గొప్పతనమును తెలుసుకుని నా ప్రభా మేమందరము నీ వైపు తిరిగినట్లుగా మాకు సహాయం దయచేయమని, యేసయ్యా వింటున్న వారందరి గృహాల్లోనైనా తండ్రి చక్కని ఆశీర్వాదమును ఆరోగ్యమును దయచేయమని, నా ప్రభా వృద్ధి, సమృద్ధి, అభివృద్ధిని నా తండ్రి వారికి దయచేయమని, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి పాపిని ప్రతిమారి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నీవు నమ్మిన ఎడల, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా క్రైస్తవులుగా విశ్వాసులైన మనకు దేవుని పట్ల మనకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా కుటుంబంలో కూడా భార్య పైన భర్తకు, మరి భర్త పైన భార్యకు నమ్మకం కలిగి మనం జీవించాలి. తల్లిదండ్రులుగా మనము కుమారుల పట్ల నమ్మకం కలిగి వారిని మనము ఉత్సాహపరచాలి, వారిని మనం ఎంకరేజ్ చేయాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల వారి యొక్క బాధ్యతని గుర్తిరిగి నమ్మకత్వంతో పిల్లలు మెలగాలి. ఇది యేసయ్య మనకు నేర్పిస్తున్న పాఠం. మరి నమ్మకత్వం అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసం కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం దేవుని పైన మనం నమ్మకం కలిగి జీవించాలి. ఎందుకనగా మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి చాలా చాలా సులభం అండి. సమస్తము ఆయనకు సాధ్యమే. అందుకే అంటున్నాడు మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే అన్నప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క బాలుడి తండ్రి మరొక మాట అంటాడు. చూడండి, మీకు అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అనగా మనము కూడా తండ్రి, మేము కూడా నా తండ్రి కొన్ని సందర్భాల్లో మేము నమ్మలేకపోవచ్చున్నాం నైనా, మేము విశ్వసించలేకపోవచ్చున్నాం నైనా తండ్రి, దయచేసి మాలో గట్టి నమ్మకం ఏర్పరచడానికి మాకు సహాయం చేయనా తండ్రి, మీ ఎంతో గట్టి విశ్వాసం కలిగి జీవించడానికి మాకు మీరు సహాయం చేయనని ఎప్పుడైతే మనం దేవుని యొక్క ప్రార్థన చేస్తామో, దేవుడు మన యొక్క ఆసక్తిని గమనించి, మన యొక్క స్థితిని గమనించి, మన బలహీనతలను గమనించి దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడనేసి మనకు వాక్యం సెలవిస్తున్నది. చూడండి, అంత మాత్రమే కాకుండా మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో కూడా యేసయ్య అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని చెప్పారు. ఎవరైతే విశ్వాసంతో దేవుని పైన నమ్మకం పెట్టి వారు ప్రార్థన చేస్తారో, వారు ప్రార్థన చేసుకున్న ప్రతి మనవి, వారు ఎందుకొరకైతే వారు ప్రార్థన చేసుకున్నారు, ఎందుకొరకు వారు విజ్ఞాపన చేశారు, ఏ సమస్యలు బట్టి వారు విజ్ఞాపన చేశారో, ఏ ఫలమును ఆశించి వారు విజ్ఞాపన చేశారో, వాటన్నిటిని వారు పొందుకుంటారని యేసయ్యే ఇక్కడ మాట్లాడుతున్నాడు.
అక్కడ జరిగిన సందర్భం మనం చూసినట్టయితే, ఒకానొక రోజు యేసయ్య యెరూషలేము వైపునకు వెళ్తున్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడు. ఎందుకనగా యేసయ్య 100% మనుష్యుడుగా జీవించినాడు ఈ లోకంలో. అంత మాత్రమే కాకుండా ఆయన 100% ఆయన దేవుడు. ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆకలి కొన్నాడు, మరి కోపపడ్డాడు, దప్పికొన్నాడు, మరి ఏడ్చాడు, నొప్పి పొందాడు, శోధన పొందాడు. అన్ని రకాలుగా ఒక సగటు మనుష్యునికి ఏ యొక్క లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా యేసయ్య ఈ లోకంలో ఆయన అనుభవించి, ఆ శోధనల గుండా ఆయన ప్రయాణించి అన్నిటినీ ఆయన జయించి ఉంటున్నాడు. ఆ శోధనలన్నింటినీ ఆయన జయించి ఉన్నాడు. మరి అక్కడ ఆయన యేసయ్య యెరూషలేము వైపు వెళ్తున్నప్పుడు ఆకలికొని ఆయనకు ఒక అంజూరపు చెట్టు ఆయన కనబడింది. త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు, చక్కగా పచ్చని ఆకులతో నిండి అంజూరపు చెట్టు ఉంటుంది. యేసయ్య వాటిలో పండ్ల వెలగడానికి దగ్గరకు పోయినప్పుడు ఆ యొక్క చెట్టులో ఒక్క పండు, అనగా ఒక్క అంజూరపు ఫలం కూడా ఆయనకు కనబడలేదు. కానీ చెట్టేమో పచ్చగా ఉంటున్నది, ఒక్క అంజూరపు పండు కూడా ఆయనకు కనబడలేదు. వెంటనే యేసయ్య ఆ యొక్క చెట్టును చూచి, నీవెన్నటికీ నువ్వు ఇక ఫలింపవని ఆయన ఎప్పుడైతే అంజూరపు చెట్టును శపించినాడో, ఆ వెంటనే ఆయన నోటి వెంబడి ఆ మాట వచ్చిన వెంటనే ఆ అంజూరపు చెట్టు అలాగే ఎండిపోయింది. ఆ యొక్క సన్నివేశాన్ని చూసిన శిష్యులందరూ ఆశ్చర్యపడిపోయినారు. ఇంత గొప్ప, ఇంత త్వరగా ఈ చెట్టు ఎలాగ ఎండిపోయినని వారిలో వారు అనుకుంటున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు విశ్వాసముతో ఈ చెట్టును ఇక్కడి నుంచి బెడతో సహా పెకలింపబడి సముద్రంలో అది నాటబడినప్పుడు అవి మీ మాటకు లోబడను. అనగా మీరు విశ్వాసముతో, నమ్మకముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీరు కోరుకున్నవన్నీ జరుగునని యేసయ్య తన శిష్యులకు వివరించటం వాక్యం. అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరుకుతుందేమో అని మనం చేయకూడదు. కానీ వెంటనే దేవుడు నాకు అనుగ్రహిస్తాడని ఎప్పుడైతే విశ్వాసము మనం కలిగి ప్రార్థన చేస్తామో వెంటనే మనము కోరుకున్నవి జరుగుతుందని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనకందరికీ తెలిసిన వాక్య భాగము. హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేమిట అసాధ్యము, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు అని మనం నమ్మవలేను కదా. ఎవరైతే దేవునికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమేమిట అసాధ్యము, ఆయన ఉన్నాడని, ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు ఆయన మనకు ఫలం దయచేస్తాడని ముందుగా మనం నమ్మాలి, విశ్వాసము కలిగి జీవించాలి. అవిశ్వాసకులుగా మనం మిగిలిపోకూడదు. ఎందుకనగా అవిశ్వాసి మీకు అతడు సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకుని రాదు. అవిశ్వాసంతో ప్రభువు వద్ద మనం ఎన్ని విన్నపాలు చేసినా ఆ విన్నపాలకు జవాబు రాదు. సందేహపడకూడదు. సందేహింపక మనం విశ్వాసము పెట్టి దేవుని యొక్క ఎటువంటి కార్యమైనా మనం విశ్వాసంతో అడిగినప్పుడు వెంటనే మీ యొక్క ఆ విన్నపాలకు జవాబు తప్పకుండా వస్తుంది. తప్పకుండా మీరు వాటిని పొందుకుంటారనేసి మనకు వాక్యంలో మనకు దేవుడు రాసిచ్చి ఉంటున్నాడు. చూడండి, మనం ఈరోజు చదువుకున్న ఆ యొక్క భాగము, నీవు నమ్మినడలా నీవు దేవుని మహిమ చూతువని అనే మాట ప్రభువు ఎప్పుడైతే మనం తెలియజేశాడో, ఈ యొక్క సందర్భం గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఒక అద్భుతం జరిగిందట. యేసయ్య ఈ లోకంలో తాను జరిగించిన 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో అనేక స్వస్థతలు, అద్భుతములు ఆయన కనబరిచినాడు, చేసి ఉంటున్నాడు. తన నోటి మాట చేత అనేకులను స్వస్థపరిచినాడు. తన యొక్క నోటి మాట చేత మన ప్రకృతిని ఆయన శాసించగలిగినాడు. అంత మాత్రమే కాకుండా తన నోటి మాట చేత చనిపోయిన వారిని సైతం ఆయన లేపి ఉంటున్నాడు. మనము సువార్తలో చూసినట్టయితే యేసయ్య యాయీరు కుమార్తెను, ఆయన చనిపోయిన 12 ఏళ్ల బాలిక యాయీరు కుమార్తెను ఆయన బ్రతికించి ఉంటున్నాడు. మరి నాయీరు విధవరాలి యొక్క కుమారుని ఆయన బ్రతికించి ఉంటున్నాడు.
మరి అంత మాత్రమే కాకుండా లాజరును కూడా ఆయన మృతుల నుండి ఆయన లేపినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు ధ్యానం చేసినట్టయితే ఈ యొక్క వృత్తాంతం అంతా మనకు కనబడతాయి. బేతనియా అనే గ్రామంలో లాజరు మరియు మార్తా మరియా అనే ఒక దేవుడు ప్రేమించిన కుటుంబం ఒకటి ఉంటున్నది. ఈ మరియా ఎవరంటే యేసయ్య తలపైన మిక్కిలి విలువైన అత్తరును పోసి ఆయన పాదమును తన తల వెంట్రుకలతో తుడిచిన మహిళ ఈ యొక్క మరియమ్మ గారు. మరి ఆమె సహోదరి అయిన మార్తా, అతని సహోదరుడైన లాజరు, వీరు ముగ్గురు బేతనియ గ్రామంలో ఉండేవారు. యేసయ్య బేతనియ మరియు బేత్పగే ఇవి 2 గ్రామాలు యెరూషలేముకు చాలా సమీపంగా ఉండే గ్రామాలు. ఆయన ఎప్పుడు బేతనియకి వెళ్ళినా వారి గృహాన్ని సందర్శించి అక్కడ ప్రార్థనలు జరిపేవారు. మరి ఆ యొక్క గృహంలో లాజరుకు ఒకరోజు ఆయన అనారోగ్యం చెందినాడు. అతడు రోగి అయినాడు. ఆయన లాజరు రోగి అయినాడనే మాట మార్తా మరియు మరియమ్మ గారు యేసయ్యకు ఈ యొక్క వర్తమానమును యేసయ్యకు తెలియజేసినారు. యేసయ్యకు తెలియజేసిన వెంటనే యేసయ్య అంటున్నాడు, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఇలా అంటున్నాడు ఆయన, యేసు ఆ వర్తమానం విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. యేసు మార్తా ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. వెంటనే ఆ వర్తమానం అందుకున్న యేసయ్య వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ యొక్క బేతనీకి ఆయన వెళ్ళలేదు. వెంటనే తన శిష్యులతో అంటున్నాడు, ఈ యొక్క వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని మహిమపరచినట్లు, అనగా యేసయ్య యొక్క అద్భుతమైన మహిమను ప్రజలందరికీ తెలియపరచబడినట్లు ఈ యొక్క రోగం వచ్చినది అని ప్రభువు చెప్తున్నాడు. మరణం వచ్చినదని. చూడండి, మన జీవితాల్లో కూడా మనకు ఏదైనా ఒకవేళ అస్వస్థతలు కలిగినా కానీ, కష్టాలు కలిగినా కానీ, శ్రమలు కలిగినా కానీ, ఒకవేళ మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించినప్పుడు అవన్నీ కూడా సమసిపోయినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా అది ఒక సాక్ష్యంగా ఉంటున్నట్లుగా, అక్కడ దేవుని యొక్క మహిమను మనం బయలుపరిచినట్లుగా మన జీవితం కూడా ఉండాలని అని దేవుడు మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు, వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులను ఆయన అనుమతిస్తాడు. వాటిని మనము ఎదుర్కొని విశ్వాసంతో మనం జయించినప్పుడు మనము ఎవరి పేరును బట్టి, అనగా యేసయ్య పేరును బట్టి మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తామో మనం యేసయ్య యొక్క సాక్షులుగా మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం అగ్గుపడినట్లు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. యేసయ్య మరి 2 రోజులు ఆయన ఉన్న స్థలంలోనే ఆగి, మరి 2 రోజుల తర్వాత మనం బయలుదేరి వెళతామని శిష్యులతో చెప్పినప్పుడు వెంటనే శిష్యులు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగినారు. అనగా యేసయ్యను అక్కడ ఉన్న యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్యను చంపేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. ఎప్పుడు యేసయ్య ఏ ఒక్క అద్భుతం చేసినా కానీ వెంటనే పరిసయ్యులు యేసయ్యను మహిమపరచబడకుండా ఈయన ఎలాగైనా చంపేయాలి, ఈయన ఎలాగైనా మనము అతన్ని అడ్డు తొలగించుకోవాలనే వారు ఎప్పుడు ఆలోచన చేసేవారు. మరి ఆ యొక్క సందర్భంలో కూడా యేసయ్యను రాళ్లతో కొట్టి చంపారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యేసయ్య ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వస్తాడా మనం ఆయన రాళ్లతో కొట్టి చంపేయమని ఆయన ఎదురు చూస్తున్నారు. అందుకే శిష్యులు ఆ మాట అంటున్నారు. యేసయ్య ఈ మాటలన్నీ తెలియజేసిన తర్వాత ఆయన అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉంటున్నాడు, మనం వెళ్ళాలి అన్నప్పుడు శిష్యులు అక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లాజరు రోగి ఉన్నాడు కదా, ఆయన ఒకవేళ విశ్రాంతి తీసుకున్నట్టయితే అతడు బాగుపడనని యేసయ్య మాట చెప్పుచున్నాడని తమలో తాము అనుకున్నప్పుడు వెంటనే యేసయ్య అంటున్నాడు, లాజరు చనిపోయినాడు. అతడు చనిపోయినప్పుడు నేను మీతో కూడా ఇక్కడ ఉన్నాను కానీ అక్కడ ఉండలేదని మీ ఉండునట్లుగా నేను సంతోషపడుచున్నాననేసి యేసయ్య శిష్యులతో చెప్పి వారు ఆ యొక్క ప్రాంతముకు బయలుదేరినప్పుడు వెంటనే ఇక్కడ చూడండి, తోమ తన అవిశ్వాసాన్ని తనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మీకు యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోయేటకు మనం వెళ్ళుదామని తన శిష్యులతో కూడా చెప్పాను.
ఈయన వెళ్ళి రాళ్ళ దెబ్బలు తిని చనిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు ఆ రాళ్ళ దెబ్బల పాటుతో పాటు మనం కూడా తిని ఆ రాళ్ళతో కొట్టబడి చనిపోదాము అనేసి ఆయన సందేహంతో అవిశ్వాసంతో ఆ మాట పలుకుతున్నాడు. ఎందుకనగా తోమాకు ఎప్పుడు సందేహి. తోమ అవిశ్వాసిగానే ఉన్నాడు. అందుకే సోమాన్ని చూసి అంటున్నాడు, అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులనేసి ఆయన యేసయ్య తోమతో ఆ మాట కూడా ఆయన పలికినాడు. మరి అది వరకే యేసయ్య ఆ ప్రాంతం దగ్గరకు బయలుదేరినప్పటికే లాజరు చనిపోయి 4 రోజులైంది. మరి యేసయ్య బేతనీయ ప్రాంతం దగ్గరికి వస్తున్నప్పుడు ఆ యొక్క వార్త విని వెంటనే ఆ శోక సముద్రంలో ఉన్న మార్త తన ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ యేసయ్యను ఎదుర్కొన్నట్టుకు వెళ్ళి యేసయ్యతో అంటున్నది అన్నమాట, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన మేలు, నా తమ్ముడు చావకుండా ఉండేవాడు కదా అనేసి అంటూ యేసయ్యతో మార్త పలికినప్పుడు యేసయ్య అంటున్నాడు, మీకు యోహాను సువార్త 11వ అధ్యాయము మరి 22-23 వచనాల్లో మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదునను. అందుకు యేసు, నీ సహోదరుడు మరలా లేచుని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంచె దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. మార్త అంటున్నది, నాయనా యేసయ్య, నువ్వు మాతో పాటు ఉన్నట్టయితే అతడు చనిపోకుండా ఉండునేమో అన్నప్పుడు యేసయ్య, లాజరు మరలా అతడు తప్పకుండా లేచునని చెప్పినప్పుడు, అంచె దినమందు పునరుత్థానమైతానని నేను ఎరుగుదునైనా అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నేనే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగినాడు. యేసయ్య అంటున్నాడు, నా యందు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. అనగా యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ మరణం లేదని. ప్రతి మనుషుడికి భౌతికంగా ఒక మరణం తప్పకుండా సంభవిస్తుంది. కానీ ఆ మరణం తర్వాత న్యాయ తీర్పులో నిలబడినప్పుడు ఆ యొక్క న్యాయ తీర్పు విమర్శలో నీవు పాపిగా తేలినట్టయితే నీవు భయంకరమైన అగ్నిగుండంలోనికి నువ్వు పడద్రోయబడదు. అనగా అది రెండవ మరణం. అదే ఒకవేళ నువ్వు నిర్దోషిగా యేసయ్య పట్ల విశ్వాసం ఉంచిన వాడిగా నువ్వు నిరూపింపబడితే నీవు ఎన్నటికీ మరణం లేకుండా నీవు నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకనే చూడండి, ఒక మారు జన్మించిన వాడు 2 మార్లు మరణించును, 2 మార్లు జన్మించిన వాడు ఒక్క మారే మరణించును. అనగా ఒక్క మారే జన్మించిన వాడు అనగా భౌతికంగా నువ్వు జన్మించి నీకు సువార్త అందినా కానీ నువ్వు మారు మనసు పొందకుండా, యేసయ్య యొక్క రక్తంతో నువ్వు కడగబడకుండా, ఆయన పైన విశ్వాసం ఉంచకుండా నీవు ఈ లోకంలో పాపిగానే జీవించి ద్రోహిగానే జీవించి నువ్వు చనిపోయినప్పుడు మొదటగా నీకు భౌతిక మరణం నీకు సంభవిస్తుంది. తరువాత యేసయ్య యొక్క తన రెండవ రాకడలో ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన అందరూ యేసయ్య యొక్క న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు నీకు సువార్త అందినా కానీ నువ్వు మారు మనసు పొందలేదు, నీవు నా పైన విశ్వాసం ఉంచలేదు, నా యొక్క రక్తంతో నీవు కడగబడలేదు కనుక నీవు నిత్యాగ్నికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నీవు ఆ యొక్క రెండవ మరణాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు 2 మార్లు జన్మించే అనగా నీ తల్లి గర్భంలో భౌతిక జన్మం ఒకటి, మరి నీటి ద్వారా ఆత్మ ద్వారా నువ్వు మరలా జన్మించినట్టుగా బాప్తిస్మం ద్వారా నువ్వు పునర్జన్మ పొందుకొని యేసయ్య యొక్క రక్తంతో నువ్వు కడగబడి విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందికి నువ్వు విశ్వాసంతో అనేక మందికి నువ్వు సహాయం చేసి క్రీస్తు బిడ్డగా క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో బ్రతికినట్టయితే నీకు ఆ రెండవ మరణం ఉండదు. నీవు తప్పకుండా నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో తెలియజేసినట్టు
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి అతడు దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననే మాట యేసయ్య పలికింటున్నాడు. యేసయ్య ఒక మాట ఆయన నోటి వెంబడి నుంచి వచ్చినదంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి యేసయ్యపై మనం విశ్వాసం కలిగి జీవించాలనేసి మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మరి యేసయ్య మరి మార్త వెంటనే మరియమ్మ గారి కూడా యేసయ్య నిన్ను పిలుచుచున్నాడని ఆయనకు ఆ యొక్క సమాచారం తెలియజేసినప్పుడు వెంటనే మరియ కూడా యేసయ్య ఉన్న చోటుకి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మరి యేసయ్య పాదాల పైన పడి కన్నీరు విడుస్తూ, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అనేసి మన మరియమ్మ గారు కూడా యేసయ్యతో ఆ మాట పలికినప్పుడు, ఎప్పుడైతే మరియమ్మ తానున్న గృహము నుండి యేసయ్యకు పరిగెత్తుకుంటూ వెళ్ళిందో అక్కడ ఆమెను ఓదార్చడానికి ఆమె చుట్టుపక్కల ఉన్న బంధువులు కావచ్చు, ఆమె యొక్క స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వీరు కూడా ఆమెతో పాటు పరిగెత్తుకుంటూ యేసయ్య ఉన్న స్థలంలోనికి వచ్చి ఉంటున్నారు. వెంటనే యేసయ్య కూడా ఆత్మలో మూలుగుచు దుఃఖపడుచు ఆయన ఎక్కడ ఉంచినారని ఆమె మరియమ్మ గారితో యేసయ్య అడిగినాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము, యేసు కన్నీరు విడిచెను. బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం ఇది. యేసు కన్నీరు విడిచెను అనే మాట అతి చిన్న వచనం. జీసస్ వెప్ అనేది ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంటుంది. మరి యేసయ్య కన్నీరు విడుస్తూ ఎక్కడ ఉంచినారమ్మా లాజరు అన్నప్పుడు, వారు లాజరును సమాధి చేసిన ఆ గుహ యొద్దకు యేసయ్యను తీసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం మరి 38వ వచనం చూసినట్టయితే, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండేది. వెంటనే యేసయ్య ఆ రాయి తీసివేయుడని చనిపోయిన వారి సహోదరైన మార్తతో చెప్పగా, ప్రభువా, మార్త అంటున్నది, ప్రభువా 4 దినములైనది నాయన, అతడు ఈ సమయంలో కుళ్ళిపోయి నేను వాసన కప్పు కొట్టుచూ ఉంటాడనేసి మార్త తెలియజేసినప్పుడు, నీవు నమ్మినలా నీవు దేవుని మహిమ చూతువని నీతో నేను చెప్పలేదా అని వెంటనే వారికి తెలియజేసినప్పుడు యేసయ్య వారు ఆ రాయిని తొలగించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఆ రాయి తొలగించిన వెంటనే యేసయ్య ఒక అద్భుతమైన ప్రార్థన చేయించున్నాడు. యేసయ్య ఆ యొక్క సందర్భంలో, ఆ యొక్క స్థలంలో యేసయ్య ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు చూసినట్టయితే, అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిది నేను. యేసయ్య మనకందరికి ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రభువా, నీవు నా మనవి వింటున్నందులకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రతిరోజు నా మనవి వింటున్నావని నాకు తెలియను, వీరందరూ తెలిసినట్లుగా ఈ మాటను చెప్పి ఉన్నానని మాట యేసయ్య తెలియపరిచి, వెంటనే గొప్ప శబ్దంతో ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పినట్టుగా మన వాక్యంలో చూస్తున్నామండి. లాజరు బయటికి రా, లాజర్ కమ్ అవుట్ అని ఎప్పుడైతే యేసయ్య బిగ్గరగా ఆ యొక్క మాటను తెలియపరిచినాడు, యేసయ్య నోటి వెంబడి నుంచి ఆ మాట వాక్కు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉన్న ఆ యొక్క లాజరు నడుచుకుంటూ ఆయన వెలుపలికి వచ్చాడు. చూడండి, సాధారణంగా ఈ యూదులు సమాధి చేసే కార్యక్రమం ఎలా ఉంటుందంటే, కొన్ని వందల మీటర్లు నారపట్ట తీసుకొని ఆ యొక్క పార్థివ దేహంను వాళ్ళు గట్టిగా చుట్టేస్తారు. చుట్టడం మాత్రమే కాకుండా ఆ లాజరు సమాధి చేయబడిన ఆ గుహలో మరింత మందిని కూడా ఆ గుహలో సమాధి చేసి ఉంటున్నారు. మరి యేసయ్య పర్టికులర్గా లాజరును బయటికి రమ్మని ఎందుకు పలికాడంటే, ఆయన లాజరు పేరు తెలియచేయకుండా బయటికి రాని ఆయన నోటి వెంబడ మాట వచ్చినట్టయితే మిగతా వారు కూడా బయటకు వచ్చేసేవారేమో.
మరి చనిపోయిన మిగతా వారు కూడా అక్కడ ఆత్మలు బయటకు వచ్చేవేమో కానీ యేసయ్య లాజరు అని పలికి అతని బయటకు రమ్మన్నప్పుడు చుట్టబడి ఉన్న ఆ యొక్క లాజరు ఎలా పైకి వచ్చాడు? అతడు ఆ యొక్క సమాధి కూడా లోపల ఒక గోతి వలె ఉంటారు, మెట్లు ఉంటారు. ఎలా ఎక్కాడు? చుట్టబడిన వ్యక్తి ఎలా ఎక్కాడు? మరి ఇవన్నీ కూడా అద్భుతాలే, ఆశ్చర్యాలు. ఆ యొక్క చుట్టబడిన ఆ యొక్క లాజరు సమాధి వెలుపలకు వచ్చిన వెంటనే యేసయ్య అంటున్నాడు, అతని కట్లు విడదీయుడి, అతడు వెళ్ళనీయుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ యొక్క అద్భుతం చూసిన ప్రజలందరూ కూడా నిశ్చేష్టులైపోయినారు, ఆశ్చర్యపడినారు, సంతోషపడినారు. దేవుడే మన మధ్య దిగి వచ్చి ఉంటున్నాడు అని అనేక మంది యేసయ్య వైపు ఆయన విశ్వాసం వచ్చినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి యేసయ్య యొక్క శక్తి లాంటిదంటే అతనికి, యేసయ్యకు సమస్తము సాధ్యమే. చనిపోయిన వారిని ఆయన నోటి మాటతో లేపి ఉంటున్న యేసయ్య నా చిన్న సమస్యలను ఆయన తీర్చలేడా? మనము కూడా ఈ యొక్క వాక్యంలో నేర్చుకున్నట్టు విశ్వాసంతో అడిగినప్పుడు, ముఖ్యంగా నమ్మి మనము దేవుడిని నమ్మి మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అనగా ఈ లోకమును జయించిన విజయం కూడా మన విశ్వాసమే. విశ్వాసంతో మనం ఏమడిగినా కానీ దేవుడు మనకు అది తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి కట్టు సమస్యలైనా, అనారోగ్యాలైనా, అప్పులైనా, మరి ఎటువంటి బాధలైనా కానీ దేవునిని మనం నమ్మకంతో అడిగినప్పుడు వాటన్నిటి మనకు అనుగ్రహిస్తాడనేసి దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. అటువంటి విశ్వాసం, నమ్మకత్వము దేవుడు మనకు దీవించి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.